తన బిడ్డకు బెయిల్ రావడం కోసం కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన రాజేంద్ర నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు బరిలోకి దింపినప్పటికీ వెనక నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కారు తుప్పు పట్టిపోయినందునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. గతేడాది డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలు కారును షెడ్డుకు పంపించారని ఎద్దేవా చేశారు. షెడ్డుకు పోయిన కారు తుప్పు పట్టిందని ఇక అది బయటకు రాదన్నారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి 16 నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండ్రు. నరేంద్ర మోడీ మెడలు వచ్చి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఇదే కాదు, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నట్టు 10 ఏళ్ళు అయిపోయింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని 40 కోట్ల ఖాతాలు తెచ్చిన అన్నట్టు జన్ధన్ ఖాతా. ఈ ఖాతాలు ఎవరికైనా పడ్డాయా పైసలు? 15 లక్షలు పడ్డాయా? 15,000 పడ్డాయా? 1,500 పడ్డాయా? 15 పైసలైనా పడ్డాయా? 10 ఏళ్ళైనా 15 పైసలు కూడా మన ఖాతాలో వేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లా మన ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నాను. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది. కానీ ఆ ఉక్కు కర్మాగారాన్ని నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు. కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. నరేంద్ర మోడీ దాని ముందు ఓడియలేదు. దాన్ని అడ్డుకొని లాతూర్కు తీసుకుపోయాడు. ఐటీఐఆర్ కారిడార్ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీ సెక్టర్ లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించడానికి ఆనాడు కాంగ్రెస్ ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. దాన్ని కూడా రద్దు చేసిండు. ట్రిపుల్ ఇయ్యలే, ఐఐఎం ఇయ్యలే, మనకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే మొన్నటి వరకు అధికారి లేదు. కాంగ్రెస్ ఇచ్చిన వాటిని రద్దు చేసిండు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నమ్మించి మోసం చేసిండు. బీజేపీ వాళ్ళు నమో అంటుంటారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడిండు. నిన్న నరేంద్ర మోడీ